అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జుత్తుక వెంకటలక్ష్మి అధ్యక్షతన శనివారం బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొన్నారు. 2027 బడ్జెట్ ను పరిపాలన అధికారి రాజేంద్ర ప్రసాద్ చదివి వినిపించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ రబీలో రసాయనిక ఎరువుల కొరత ఎక్కడా లేదని మండల వ్యవసాయ అధికారి బలుసురవి అన్నారు. గత ఏడాది సంభవించిన ముంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగానికి ఇంతవరకు ఏ విధమైన పరిహారం అందలేదని జడ్పీటీసీ పుట్టపుడి అబ్బు ఎమ్మెల్యే వేగుళ్ల దృష్టికి తీసుకొచ్చారు. తుఫాన్ ప్రభావిత వరి చేలుకు పెట్టుబడి సాయం అనేది పాలసీ ప్రకారం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అని పడమర ఖండ్రిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పుత్సల శ్రీనివాస్, వాకతిప్ప ఎంపీటీసీ కుంచ ప్రసన్న కుమార్లు జడ్పీటీసీ అబ్బుతో వాగ్వాదానికి దిగారు. వరికోత మిషన్ యజమానులు రైతుల డిమాండును బట్టి వాళ్ల ఇష్టానుసారం సొమ్ములు వసూలు చేస్తున్నారని కోరుమిల్లి సర్పంచ్ ఆచంట సత్యనారాయణ వ్యవసాయాధికారి బలుసురవి దృష్టికి తీసుకొచ్చారు. త్వరలో ఒక కొత్త యాప్ ద్వారా కోత మిషన్లు ప్రభుత్వమే సరఫరా చేస్తుందని వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. ముందుగా ఇటీవల మరణించిన మాజీ ఎంపీపీ కదా వెంకటరాంబాబు, వల్లూరు పిఎస్సిఎస్ మాజీ చైర్ పర్సన్ ముత్యాల సత్యనారాయణ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనానికి అలుపెరుగని కృషి చేసిన ఎమ్మెల్యే వేగుళ్లను కూటమి శ్రేణులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సత్కరించారు. ఎంపీడీఓ బానూజీ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీటీసీలు, సర్పంచులు, పిఎస్సిఎస్ చైర్పర్సన్లు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏమీ తప్పు మాట్లాడలేదు. ఆయన ఏమన్నారంటే రాజుగారి పెద్ద భార్య చాలా మంచిది అన్నారు. అంతే, ఆయన ఎక్కడా తప్పు మాట్లాడలేదు. ఇక్కడ లేని అనుమానాలు అంటే నేను ఏమడిగానంటే ప్రశ్న అడగడం తప్పులేదు. ఆయన అడిగారు మన కేదార్నాథ్ గురించి మాకు ఎన్ని ఇచ్చారని చెప్పి ముందు అడిగారు. నేనేం చెప్పి ధాన్యములు కూడా చెప్పాను అంతే తప్ప మీరు హోదాను కూడా ఊహించుకున్నారంతే. ఖచ్చితంగా ఇవాళ ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఇన్సూరెన్స్ సంబంధించి మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. వెనక చందన బీమా ఉండేది. ప్రతి వాడిని 15 రూపాయలు 20 రూపాయలు కట్టమనేవారు. ఎంత 15 కట్టమనేవారు. తర్వాత జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది. మీరు ఎవరు కట్టగలిగితే మేమే కడతామన్నారు. ఒక సంవత్సరం పోయాక అన్నారన్నమాట. అన్నాక ఆ సంవత్సరం ఏం చేశారంటే పాపం జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదు. ఆ అమౌంట్ లబ్ధిదారుల ఖాతాలకు వేసారు. వేసే దానికి తెలిసి ఎక్కువ డబ్బులు పని అనుకున్నారు. చాలా మంది మన గ్రామాల్లో చూసేవాళ్ళం. బాబు మాకు పోయింది, డబ్బులు రాలేదు, మరి ఏం చేత రాలేదు, మా అకౌంట్ లో పడిందంటే 300 చిల్లరు 200 చిల్లరు అని చెప్పి అప్పుడు అంటే నష్టపోయేవారు. ఇప్పుడు కూడా ఇన్సూరెన్స్ కూడా ఒక రైతు చేయొచ్చు, ఒక రైతు చేయకపోవచ్చు. గవర్నమెంట్ కట్టమనేటప్పటికి ప్రభుత్వం కట్టలేదు. అవన్నీ కూడా తెలియదు. అందరూ తెలిసిన విషయం. కొన్ని సంవత్సరాలు కట్టలేదు. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఏంటంటే 75 రూపాయలని ఇన్సూరెన్స్ 75 రూపాయలు ఎకరానికి 75 రూపాయలు కట్టుకోమన్నారు. మన అయితే సిబ్బంది ఏంటంటే అందరూ ఆఖరి వరకు కట్టడానికి చూస్తారు. మనం ఏమైందంటే అదే విషయం చెప్తున్నాం. ముందు నుంచి మన సచివాలయాల ద్వారా మొత్తం అందరి ద్వారా కూడా మొదటి నుంచి కూడా గట్టిగా చెప్పమని చెప్పి రాయవరం మండలి కూడా చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే ఇది యాప్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాప్, స్టేట్ గవర్నమెంట్ కాదు. ఆఖరి 2-3 రోజులు ఓవర్లోడ్ అయిపోతుంది. ఏ పంట అయినా కూడా రెండో పంట మనం ఎలాగున్నా ఫస్ట్ క్రాప్ మాత్రం మనకి తుఫాన్ల ప్రమాదం ఉంది కాబట్టి 2 పంటలు మనం కట్టుకోవాలి. తుఫాన్ ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా మొదటి రోజు నుంచే మనం ఆ రైతాంగ చేత 75 రూపాయలు మనం కట్టించినప్పుడు మరి ప్రజాప్రతినిధిగా మన మీద బాధ్యత ఉంటుంది, అధికారుల మీద బాధ్యత ఉంటుంది, అందరి మీద బాధ్యత ఉంటుంది. కాబట్టి మనం ప్రశ్నించడంతో పాటుగానే కట్టించవలసిన బాధ్యత కూడా మనం కూడా తీసుకుని ఆ రకంగా మనం కట్టమని చెప్పాలి. ఒక్కొక్క ప్రభుత్వం ఒక విధానం ప్రవేశపెడితే ఏ విధానం ప్రవేశపెట్టినా ఆ విధానానికి అనుగుణంగా మనం వెళ్ళాలి తప్ప